హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఇదైతే సండే వ్లాగ్ అండి. స్నానం చేసేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ కూడా అయితే చేసుకున్నాను. సండే కూడా అయితే ఆ శివయ్యనైతే వదలనండి. సండే కూడా అయితే చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ప్రసాదంగా యాపిల్ ఉంటే యాపిల్ పెట్టానండి. ఈరోజు సండే కదా, సండే అయినా 7 వరకు 8 వరకు పడుకుందాం అనుకుంటా అబ్బా, కానీ నిద్రే రాదు. రోజు 5:30 5 అలా లేచి అలవాటు అయిపోయి సండే రోజు కూడా పడుకుందామంటే నిద్రే రాదు. ఉదయాన్నే 5:30కి లేయాల్సిందే, ఇంట్లో పనులు చేసుకోవాల్సిందే, పూజ చేసుకోవాల్సిందే, ఇంకా డైలీ రొటీన్ జరగాల్సిందే. ఇలా ఉంటుంది సండే అయినా మంది. హడావుడి ఏం లేకుండా చక్కగా డే అయితే గడిచిపోతుందండి. ఇలా టిఫిన్ వచ్చేసి ఉగ్గాని అలాగే బజ్జీ అయితే చేయబోతున్నానండి. చూస్తూ ఉండండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉగ్గాని అయితే చేశాను. అలాగే దీంట్లోకి అయితే పప్పుల పొడి అయితే చేశానండి. అలాగే బజ్జీలు కూడా అయితే చేస్తున్నాను. ఇదిగో మిరపకాయ బజ్జీ, ఇది వచ్చేసి అరటికాయ బజ్జీ అండి. ఇదిగోండి ఉప్పు నీళ్ళలో నానబెట్టాను. ఇవన్నీ అయితే చేసేసుకొని ఫుల్గా తినేస్తాము. మా వాడు చూడండి పప్పు ఐరన్ చేస్తామంటే ఎక్కుతాడు. దిగు, పడతావు దిగమ్మా. ఏయ్ నా మెడలు వస్తాయి, దిగాలి. ఇచ్చేస్తావా? నాకు ఇచ్చేస్తావా? రేపిస్తా ఓకేనా? ఇన్ని ఉన్నాయి కానీ బొమ్మలు తేపో, కెమెరా తేపో శ్రీకు. అరా కెమెరా తెచ్చి ఫోటో తీవా మమ్మల్ని. కెమెరా తేవా? మీ అక్క నన్ను తీసే ఫోటోలు మమ్మల్ని తీయవా? బయట పెట్టుకున్నాడు. అక్క తీస్తుందిలే కెమెరా. ఓ ముద్ర అమ్మే, వాడు బో మెంటలోడు. రణి వద్దురా, కవర్లో పడి కింద ఉన్నాయి ఎదురు కవర్ పోయా. కెమెరా రేపోయా. ఎవరు తెస్తావు మళ్ళా? సూర్యాంకులు తెస్తావా? సూర్యాంకులు తెస్తావా? తీయవా? తినేసి అయితే అలా కూర్చొని అయితే ఎక్కడికి వెళ్దాం ఒక గంట అయితే డిసైడ్ చేసామండి. లాల్బాగ్ పార్క్ పోదామంటే మా హస్బెండ్ ఏమో ఆడికిందుకు రా, ప్రేమ పక్షులు రా, అక్కడ ఉండేది మనం ఏం చేయాలి అన్నాడు. ఆడికి స్టాప్ అయిపోయినాం. ఏదన్నా మాల్కి పోదామంటే ఇంకా షాపింగ్ చేయింది ఎందుకు రా మాల్కి అనేసి ఆడికి పోలేదు. బన్నెరగట్ట పార్క్ వెళ్దాం అనుకున్నామండి. అది చాలాసార్లు చూసింది. యానిమల్స్ చూసి అలవాటు అయిపోయింది. ఎవరు వచ్చినా ఆడికే తీసుకెళ్ళేది. అందుకనేసి అయితే సరదా కోసమని మెట్రోకి వెళ్ళామండి. ఏముంది ఊరిక జస్ట్ కొనకుండా ఏమన్నా అవసరమైతే ఒక 1000 రూపాయలు 2000 కొనుక్కొని వద్దాం అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళాకైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా అన్నీ తీసుకున్నామండి. అసలు మొన్న ఊరు నుంచి వచ్చినప్పుడే పోయి ఉంటే సరిపోయి ఉండేది. సరే అన్న వాళ్ళం కూడా తీసుకెళ్దామనేసి అయితే తీసుకెళ్ళాము. చూసి ఉండరు కదా, అక్కడైతే మనకి డీమార్ట్లు ఉంటాయి కానీ మెట్రో అయితే ఉండదండి. మెట్రోలో అయితే ఇది క్వాలిటీ అంతా సూపర్ క్వాలిటీ అండి. ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది. స్టీల్ ఐటమ్ కానీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి A to Z ఉంటుందండి. వైన్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటండి. ఫిషెస్, నాన్ వెజ్ ఉంటుంది. ఇంకా ఎలక్ట్రికల్ సామాన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, మిషన్స్ A to Z అండి. మన ఇంటికి సంబంధించిన సరుకులు, కూరగాయలు కూడా అయితే ఉంటాయండి. ఇక్కడైతే మనకు ఇంట్లో అవసరమైన లేకున్నా జస్ట్ అయితే చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ స్టీల్ సామాన్ అయితే చూడగానే అసలు కొనేంత బుద్ధి అయితే అవుతుంది. ఇంక ఎందుకులే ఉన్నాయి కదా, మనకు అవసరానికి మించి కొన్నా కూడా వాటిని తోముకోలేకపోవాలి. ఊరికి ఇంట్లో షోయింగ్ పెట్టుకోవడం తప్పించి ఏమీ లేదు. అలా అయితే అన్నీ ఒక లుక్ వేసానండి. స్టీల్ సామాన్ అయితే అసలు సూపర్ క్వాలిటీ, కానీ కాస్ట్ మాత్రం అసలు హెవీ కాస్ట్ అండి. AAA ఇవంతా, ఈ బాండీలు ఇవంతా క్వాలిటీ బాగున్నాయి. వెయిట్ కూడా చాలా బాగున్నాయండి. ఇండస్ వాల్యూ అనుకోండి, ఇంకా పేరు అయితే వేరే బ్రాండ్. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. వెయిట్ కూడా అసలు ఇది ఒకటి వచ్చేసి ఆఫర్ నడుస్తుందండి. ఈ బాండీలు అయితే ఒకటైతే 900, ఇప్పుడు నేను పట్టుకున్నది అయితే కాస్ట్ వచ్చేసి 600 కొందాం అనుకున్నా. ఇప్పుడు ఎందుకు లేనేసి అయితే కొనలేదండి. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా అయితే కొనుక్కోవాలి. మా వాళ్ళు వచ్చి రాగానే అయితే ఇంకా స్టార్ట్ చేశారండి.
ఇక్కడ మెట్రోలో అయితే హోల్సేల్ కదండి. ఇక్కడైతే ఒక కార్డు ఉంటుందండి. ప్రతి సంవత్సరం మనం ఒక కార్డు తీసుకుంటే ఆ కార్డుని మనం ఒక 5 మందికి అయితే ఇప్పించండి. మేమైతే 8 years బ్యాకే కార్డు అయితే తీసుకున్నాము. ఆ కార్డు ఉంటేనే ఎంట్రీ అండి, లేదంటే లేదు. ఎవరికైనా అవసరమైతే కార్డు వేరే వాళ్ళకి ఇచ్చినా వాళ్ళని తీసుకుపోయి అయితే యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ మాత్రం అసలు సూపర్ క్వాలిటీ ఉంటాయండి. మేము ఎప్పుడు వెళ్ళినా ఇక్కడికే వెళ్తాము. మా వాళ్ళు అయితే పెద్ద పెద్దవి పట్టేసిరండి. మా వాడైతే ఒక హెలికాప్టర్ పట్టుకున్నాడు. మా ప్రణతి ఏమో పెయింటింగ్ పట్టుకున్నదండి. వాళ్ళిద్దరిని అలా వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేసి వచ్చి రమ్మని చెప్పి నేనైతే ఇక్కడ కౌంటర్ దగ్గర అయితే ఉన్నానండి. మా వాడు ఫస్ట్లో చూశారు కదా, కార్లో ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఆడ ఒక హెలికాప్టర్ అయితే కొన్నాడండి. కానీ అది కొన్న వితిన్ 1 minute అయితే పోగొట్టాడండి. ఆడ ట్రాఫిక్ దగ్గర పిల్లలకు నచ్చినవి ఏవైతే ఒకటి అమ్ముతూనే ఉంటారు, అట్రాక్ట్గా ఉండాలని. క్లాత్స్ అని, ఇలా పెన్స్ అని ఏ ఒకటి అమ్ముతూ ఉంటారండి ట్రాఫిక్ దగ్గర. ఆయన దగ్గర మా వాడి దగ్గరకు వచ్చి చూపించి మరి పిల్లలు కదండి, చూపిస్తే ఏమైనా ఖాళీగా ఉంటారా చెప్పండి. ఏడుస్తుంటే అక్కడైతే తీసుకున్నామండి. అది తీసుకున్న వితిన్ క్షణమే తుస్సు చేశాడు, అంటే పగలగొట్టేశాడు. నాకైతే బొమ్మలు అయితే వేలు పెట్టి అసలు కొనబుద్ధి కాదండి. ఆ బొమ్మల బదులు ఏదైనా ఇంట్లోకి వస్తువు తెచ్చుకుంటే ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో అయితే ఉంటాను. ఒక 500 పెట్టుకున్నాం అనుకో, 500కి ఏదో ఒక వస్తువు వచ్చేది కదా అని ఇంకా అనుకుంటూనే ఉంటాను. అందుకైతే పిల్లలకి బొమ్మలు చాలా ఉన్నాయండి. వచ్చేసామండి. నేనేం తెచ్చుకున్నాను మీకు కూడా చూపిస్తాను రండి. ఇదిగో నీళ్ళు అయితే తెచ్చానండి. దీంట్లో కూడా కొన్ని సరుకులు అయితే కావాలి కదా. వెనిగర్ ఒకటైతే తెచ్చాను, ఒకటైతే డార్క్ సోయా సాస్ అయితే ఒకటి తెచ్చానండి. అలాగే రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, పిల్లల కోసం అయితే మంచి బైట్స్ అండి. అలాగే మా ప్రణతి కోసం ఒకటైతే గ్లూకోజ్, డేట్స్ అండి, బైగెన్ గెట్ 2 అయితే వచ్చాయి. మొన్న అయితే ఈ మధ్య రీసెంట్గా అయితే సంతూర్ ఆడుతున్నామండి, ఒక 15 days నుంచి. స్మెల్ బాగుంది, కలర్ కూడా పిల్లలు బాగా ఇంప్రూవ్ అయ్యారండి. మైసూర్ గోల్డ్ అయితే మానేసాము. మా హస్బెండ్ ఏదో పెన్ తెచ్చుకున్నాడు. అలాగే పిల్లల కోసం అయితే ఇది ఒక బిస్కెట్స్, పార్లేజీ, మా ఫ్రెండ్కి కొన్ని నోట్బుక్స్ అయితే తెచ్చుకున్నది, కొన్ని చాక్లెట్స్, కొన్ని అప్పడాలు, ఇవన్నీ బిస్కెట్స్ అండి. 5 liters అయితే ఆయిల్ తెచ్చుకున్నాము. ఈ యొక్క స్కెచ్ పెన్స్ మా డూడు వర్కర్స్కి అవసరం అనేసి అయితే ఈ స్కెచ్ తీసుకున్నాము. మ్యాగీ, జీడిపప్పు అండి. పిస్తా కూడా వేసింది మా ప్రణతి. అది బిల్లు కడగేసరికి అది బిల్లు కాలేదండి. మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాం సరే ఇంకా మళ్ళీ అయితే తీసుకురాలేదు. ఇది ఒక బుక్, ఇవైతే కొన్ని పేపర్ ప్లేట్స్ అండి, డేట్స్ అని చెప్పాను కదా. ఇవైతే 2 మ్యాట్స్ కాస్ట్ తక్కువ ఉన్నాయి తీసుకున్నాను. ఒకటి వచ్చేసి 75 rupees అండి. ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్, ఏదో తయారు చేద్దాం అనేసి తెచ్చాను, ప్రయోగం చేయాలి కదా. పిల్లల కోసం అయితే 3 బ్రష్లు అయితే తెచ్చామండి. కార్న్ అయితే 2 తెచ్చాము. తీసుకో. ఇదిగో ఒకటైతే పన్నీర్ కూడా తెచ్చానండి, నైట్ ఎత్తుకుందాం అనేసి. ఇదిగో 2 అయితే MTR గులాబ్ జామ్, ఒకటైతే పులియోగర అండి, ఇక్కడ కర్ణాటక స్పెషల్. చేసుకుందాం తినేది కాదు. ఇదిగో ఇవైతే ఇవి ఒక బిస్కెట్స్ అండి, ఇది మా హస్బెండ్ తెచ్చుకున్నాడు. ఇవి వస్తే తినకూడదు నానా, నేను అందుకనే మీకు మ్యాగీ అసలు తీసుకోను. ఎప్పుడన్నా చేద్దామని అట్లా తెచ్చినా. ఇప్పుడు కాదు, ఇప్పుడే తినాలే. ఇప్పుడు బిర్యానీ అదంతా తింటివే. మా హస్బెండ్ వద్దంటే కురుకురేలు తెచ్చిందండి పిల్లల కోసం. ఒకటైతే కొబ్బరి నూనె, నేను ఆడైతే స్పింజ్ అండి పౌడర్, బ్రష్లు. ఇదైతే ఏమన్నా ఫ్రై చేసుకుందాం అనేసి డీప్ ఫ్రై కోసం అయితే ఇది ఒక ఆయిల్. ఫెయిర్ అండ్ లవ్లీ ఈ మధ్య 2-3 రకాలు వస్తున్నాయి అబ్బా. ఇది రీన్యూ బ్రైట్ మల్టీ విటమిన్ సిరమ్ అంట. ఇది వచ్చేసి జీలకర్ర అండి. ఇది వచ్చేసి దీపం ఆయిల్. ఏంటిది బలూన్ అంటాడు మా వాడికి గుర్తుందో, నేను బెలూన్ తీసేసాను, బిల్లు దగ్గర నేను తీసేసాను ఫోన్ ఇచ్చి. ఇదైతే చాక్లెట్స్ కనిపిస్తేనా కిట్టా చాక్ ఇచ్చానా చూద్దాం. బిల్లునా ఏడబడేసినవరా, కార్లో పోయిందే ఏంది. ఇది పేస్ట్ అండి, మా వాళ్ళు అయితే అప్పుడే ఎరగొట్టారు, పేస్ట్ కూడా తీసేసారు. ఇవైతే గోధుమలండి,
మరాడించుకుందాం అనేసి అయితే గోధుమలే తీసుకొచ్చాను. ఇదైతే షుగరు, ఇది మా వాడి పెయింటింగ్, మా ఫ్రెండ్కి మా వాడికి ఇద్దరికి తీసుకున్నాం. ఇది వచ్చేసి బాస్మతి రైస్ అండి. ఫ్రెండ్ అలా బ్యాగ్ తీసుకున్నామా, బ్యాగ్ తీసుకున్నాం చూపిద్దాం తేపమ్మా. ఇదిగో మ్యాంగోస్ కూడా అయితే తెచ్చామండి, అలా అయిపోయి వస్తున్నాయి. అలాగే సర్ఫ్ ఒకటి, పాత్రల సోపులు అయితే తెచ్చానండి, విమ్. బట్టల సోపులు అయితే సర్ఫ్ ఎక్సెల్ 2 తెచ్చాను. బట్టలు రోజు పెడుతుంటాను కదా, ఆ చేదియమ్మా, చేదియాలి. ఇవైతే మా బ్రష్లు అండి. ఈ ఆఫర్ ఉన్నాయనేసి అయితే ఒక 6 అయితే తీసుకున్నారండి. 3 అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇవి ఒక 3. పెద్దదైతే మజా అండి. ఇది వచ్చేసి స్ప్రే. అయింది అట్లా పెట్టు కూడా. అప్పుడు పానం కూడా తీసి పెడుతున్నాడు. సరదా కోసం అయితే నిన్నే తెచ్చుకున్నామండి. బిల్లు ఎంత అయిందో కామెంట్ చేయండి. బిల్లు అయితే అక్షరాల. ఇంకో పేపర్ ఏది, అక్షరాల 6,350 ఏదైతే అయిందండి. ఇవి మా 8 నెలల సరుకులు అనుకుంటున్నారా? ఎంతండి, ఒక నెలన్నర సరుకులే. రోజు టిఫిన్ చేసేది కాబట్టి సరుకు మాత్రం దెబ్బకి అయిపోతానే ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ అయితే చదువుకొని ఇంట్లో పనులు అయితే చేసుకోవాలండి. బట్టలు ఉన్నాయి, మడతేయాలి. సామాన్ అయితే మా అమ్మ కడుతుంది. ఇవన్నీ చదిరేసి ఇంకా కసువులు అయితే ఉచ్చుకుంటానండి. చూస్తూ ఉండండి. ఇక్కడ సాయంత్రం అయితే 7 గంటలప్పుడైతే నెక్సెస్ మాల్కి వెళ్దాం అనుకున్నామండి. ఊరికే తిరిగేసి అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి అయితే ఉన్నాయి. మనం కూడా కాసేపు వెళ్ళొద్దాం అనేసి అయితే అనుకుంటే వర్షం అయితే ఫుల్ వర్షం అండి. అసలు ఈరోజు పొద్దున్న నుంచి 3-4 సార్లు వర్షం పడుతుంది పోతుంది. అసలు బట్టలు అయితే అస్సలు ఆరలేదండి ఈరోజు. ఎన్ని రోజులు పడుతుందో ఇట్లనే వాన అయితే ఇంక బట్టలతో చాలా ఇబ్బంది అవుతుంది. మా వాడేమో వాళ్ళ నాన్న కిందికి పోయినాడు అనేసి ఏడుస్తూ ఉన్నాడు. మ్యాక్సిమం తీసుకెళ్తాడు, వర్షం పడుతుందని అయితే తీసుకోపోలేదు. ఫోన్ చేస్తే అయితే ఇంక పరిగెత్తుకుంటూ వచ్చాడండి మా వాడు. ఏదన్నా అనుకుంటే ఇంక అది పట్టు విడవడు. వాళ్ళ నాన్న చివరికైతే ఏడుస్తూనే ఉన్నాడు. వాళ్ళ నాన్నకు 2-3 సార్లు అయితే ఫోన్ చేశాను, వచ్చాడు. వచ్చి నాకైతే ఇంకా ఎక్కువ ఏడ్చిండండి తీసుకోపోలేదు అనేసి. ఇక్కడ నైట్ అయితే డిన్నర్లోకి తెచ్చాను కదండి పగులు పన్నీరు, అది ఉందనేసి అయితే ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే చేశానండి. అలాగే వేడివేడిగా చపాతీ అయితే కూడా చేశాను. తినే ముందే చేశానండి. తినే ఒక 5 నిమిషాల ముందు చేశాను. చల్లగా వర్షం పడుతుంది కదా, వేడిగా తింటుందనేసి అయితే చేశాను. రైస్ అయితే చాలా తక్కువ ఉండేనండి. అసలు అన్న వాళ్ళు రైస్ చాలా తక్కువ. వదినం అయితే ఇంకా చిన్నపిల్లల కంటే చాలా తక్కువ తినేది. అందుకోసం అదే వండాను. అది కూడా చాలా మిగిలిందండి. అలాగే పప్పు కూడా అయితే చేశాను. వదిన పన్నీర్ కూర తిందండి. అసలు ఏమీ తింది వదినమ్మ, మరి ఎలానో ఏమో. ప్రతి ఒక్కటి వద్దు 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 అనే ఉంటుంది. దోశకి ఇడ్లీకి అయితే ఉదయాన్నే నానబెడదాం అనుకున్నానండి, గుర్తులేదు. మెట్రో పోయేసరికి అయితే 3 అయిందండి. 3 తినేసరికి అయితే 4 అయింది. ఇంకా అప్పుడైతే బ్యాళ్ళు ఉంటాయి కదండి, అవైతే వేడి నీళ్ళు పోసి నానబెట్టాను. వేడి నీళ్ళు పోస్తే త్వరగా అయితే నానిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి. 5-6 గంటల్లో నానిపోయేవి కూడా 3 గంటల్లో అయితే నానిపోతాయండి. అంత త్వరగా అయితే నానిపోతాయి. దోశ బ్యాటరు, ఇడ్లీ బ్యాటరు 2 అయితే పెట్టానండి. ఇంకా 2 టిఫిన్ చేసుకుందాం అనేసి. పన్నీర్ కర్రీ అయితే చాలా టేస్ట్ వచ్చిందండి. మా ప్రణతి ఇంకా పగులంతా పడుకోలేదు కదా, రోజు ప్రణతి తొందరగా పడుకుంటుంది. మావాడు పగులు ఒక రౌండ్ నిద్రపోతాడు కాబట్టి ఇంకా నైట్ అయితే లేట్గా పడుకుంటాడండి. మా అమ్మ అయితే తినేసి ఇంకా పడుకుంది. మావాడు మేము తినే వరకు మాతో ఆగిండు, మేము కిందికి పోతే మాతోటే వచ్చిండు. మా అమ్మ అయితే సామాన్ కడుగుతూ ఉందండి. ఇంకా నేను తర్వాత అయితే గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేశాను సామాన్ కడిగాక. మా వాడు ఇక్కడ నాకు ముద్దు పెట్టమంటే పెట్టలేదు, ఏడుస్తూ ఉంటే కుషాలుగా నా దగ్గరికి అయితే వచ్చి కూర్చొని అప్పుడైతే ఇచ్చాడండి. అమ్మ కుట్టిగాడు. వాళ్ళ నాన్న దగ్గరికి ఏడుస్తాడు కానీ వెళ్ళడు. వాళ్ళ నాన్న అంటే అంతగా లేదు ఇష్టం. తినేసి అయితే అలాగా వాకింగ్ చేసి వచ్చామండి. బయట చల్లటి గాలి, చలి ఉంది.
ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.